పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వరా. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియాయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు పుణ్యలింగేశ్వర అనుగ్రహ ఫల ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. గాయత్రీ దేవ్యాయుధం నమః రుద్రాయుధం నమః గణపతేయుధం నమః దుర్గాదేవ్యాయుధం నమః అగ్నయుధం నమః పృథివ్యాయుధం నమః అద్యాయుధం నమః వాయుయుధం నమః వాయుయుధం నమః తుష్ట ప్రజాపతియుధం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర జంగమదేవా జగతికి నీవే ఆధారం హరా. శివాయ నమః మహేశ్వరాయ నమః శంభవే నమః పినాకినే నమః శశిశేఖరాయ నమః వామదేవాయ నమః విరూపాక్షాయ నమః కబర్ధిన్యే నమః నీలలోహితాయ నమః పరలోకనివాసినే నమః శ్రీమన్మహశ్రీం సింధూజాధిష్టానదేవతాభ్యో నమో నమః. వనస్పత్యుద్భవేర్దివ్యరణానాగంధైః సుసంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోऽयं प्रतिगृह्यताम्. హైదరాబాద్ వాస్తవులు గురుజాల గోత్రోద్భవులు సింధూజ పుట్టినరోజు సందర్భంగా జి లింగారెడ్డి గారు ధర్మపత్ని రేణుకా గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ సింధూజ పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మశాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ వారి యొక్క కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది.
నా పేరు రేణుక అండి. నేను హైదరాబాద్ ఎల్బీనగర్ నుంచి వచ్చాను. నాకు మంచిగా అనిపించింది. ఈ రోజు కూడా రోడ్ల మీద ఉండే అనాథలని పాపం తీసుకొచ్చి ఇంత ముందుకు నడిపిస్తున్నారు. ఈ సేవ టెంపుల్ కూడా బాగా అద్భుతంగా జరుగుతుంది. మనకు తోచిన త్యాగం ఎంతైనా చేయొచ్చు. ఈరోజు మా పాపది బర్త్డే ఉంది. మా పాప మరణించింది. ఈరోజు ఎందుకు నాకు ఇక్కడ పెట్టాలనిపించింది. ఈరోజు అన్నదానం పెట్టాను. ఇక్కడ వచ్చాను, చూశాను. శివలింగానికి అభిషేకాలు ఇట్లా చేశాము. కార్తీక మాసం వల్ల మనకి ఇక్కడ హోమాలు కూడా ఉన్నాయి. దాంట్లో కూడా పాల్గొన్నాను. ఏదో ఒక హోమంలో పాల్గొన్నాను. నా తోచిన సాయం కూడా నా బాబు చదువు కూడా అయిపోవడానికి వచ్చింది. నా బాబుకు మంచి జాబ్ దొరుకుతా కూడా నాకు తోచిన సాయం నేను చేస్తూనే ఉంటా. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.